ఐఆర్జీసీ, ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్, వాళ్ళ మీదనే సిరియా దగ్గర వాళ్ళు ఉంటారు, ఇరాక్ దగ్గర వాళ్ళు ఉంటారు. ఆ రెండు వాళ్ళ దేశాలు కాదు, కానీ వీళ్ళు అక్కడ ఉంటారు. ఎందుకని? ఆ దేశాలలో ఉగ్రవాద పాలన నడిపిస్తూ వీళ్ళే ఉగ్రవాదులను అక్కడ పంపిస్తారు. ఆ ఉగ్రవాదాల నుండి ఆ దేశానికి రక్షణ కోసం అంటే వీళ్ళ సైన్యం వెళ్ళి అక్కడ పనిచేసి పెడుతుంది. ఇప్పుడు అట్లాంటి స్థావరాల మీద అమెరికా దాడులు ప్రారంభించింది. ఒకటి కాదు, రెండు కాదు, ఎయిర్ స్ట్రైక్స్ దారుణంగా కొట్టింది. ఏది? తీవ్రవాదులు, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ తీవ్రవాదులతో పాటుగా వీళ్ళను కూడా అటాక్ చేసింది. దీంతో ఇప్పుడు సీన్ మార్చేసుకుని అర్జెంటుగా హెచ్చరికలు జారీ చేసింది. మా సైన్యం మీద దాడి జరిగితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని ఇరాన్ హెచ్చరించింది. కరెక్ట్గా అది హెచ్చరించిన ఒక 2 గంటలకే అమెరికా అటు సిరియా, ఇటు పక్కన ఏదైతే ఇరాక్లో ఉన్నటువంటి వీళ్ళ స్థావరాల మీద పెద్ద ఎత్తున విరుచుకుపడింది. దీంతో ఇప్పుడు ఇరాన్ నిజంగా దమ్ముండి మాట్లాడిందా, యుద్ధానికి దిగుతుందా, లేదా మన పాకిస్తాన్ మీద ఒక దాడి చేసేసి సైలెంట్ అయిపోయింది అట్లాగైపోతుందో చూడాలి.